Hello, folks. Welcome to the new world, the power of thinking. ఈ వర్డ్ వినగానే ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాం అని అనిపించవచ్చు. ఎస్, మనం కొత్త విషయాలనే తెలుసుకోబోతున్నాం. మీకే తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారు. ముందుగా ఈ పవర్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ద పవర్ ఆఫ్ థింకింగ్ అంటే ఒక మనిషి తన మేధాశక్తిని ఎంతవరకు ఉపయోగించగలడు, ఎంతవరకు తీసుకెళ్ళగలడు, ఉపయోగిస్తే ఏం సాధించగలడు అనేదే దీని సారాంశం. దీన్ని ఒక బుక్గా రాసి పబ్లిష్ చేయాలనేదే నా కళ. కానీ పరిస్థితుల ప్రభావం వలన దాన్ని పూర్తి చేయలేకపోయాను. బట్ ఎప్పటికైనా దాన్ని పూర్తి చేయాలనేదే నా కళ. ఇక విషయానికి వస్తే, మనిషి ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసేది ఏదో ఒక జాబ్ చేయడం, వాళ్ళ మెకానికల్ లైఫ్ని లీడ్ చేయడం. ఇలానే మన లైఫ్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా ఆలోచించామా, అసలు ఈ విశ్వం ఏంటి, నక్షత్రాలు ఏంటి, సూర్యుని చుట్టూ అలా తిరగడం ఏంటి, భూమి ఎందుకు అలా సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మనిషి ఆక్సిజన్ లేకుండా ఎందుకు బ్రతకలేడు, జంతువుల్ని వేటాడి పచ్చి మాంసాన్ని తినే ఆది మానవుడి దగ్గర నుంచి వేరే గ్రహాల మీదకి వెళ్ళేంతగా మనిషి ఎలా అభివృద్ధి చెందాడు, ఎలా పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు, అసలు దేవుడు అంటే ఏంటి, అసలు సైన్స్ అంటే ఏమిటి, దేవుడికి సైన్స్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్లైట్ ఎలా ఎగురుతుంది, షిప్ ఎలా వెళుతుంది, ఫోన్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మీ మొబైల్లోకి ఎలా వచ్చింది, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉంటాయి. ఇలా ఒక విషయాన్ని కొత్త కోణంలో ఆలోచించడమే ఈ నా పవర్ ఆఫ్ థింకింగ్. ఇది ఒక ఛానల్ మాత్రమే కాదు, మనలో ఎంతో మందికి, జీవితంలో ఏదో సాధించాలి అనుకునే వారికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మన ఆలోచనల్లో కొత్త మార్పులు రావాలి. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఆ టాలెంట్కి తగిన ప్లాట్ఫామ్ అందరికీ దొరకకపోవచ్చు. మీకున్న రిసోర్సెస్లో మీ టాలెంట్ని ఎలా బయటికి తీసుకురావాలో ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తాయి. సో లైఫ్ని ఇక నుంచి కొత్త కోణంలో చూడడానికి ప్రయత్నిద్దాం. నాకు నమ్మకం ఉంది, మనం ఫ్యూచర్లో చాలా గొప్ప విషయాలు సాధిస్తాం. మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి. చాలా కొత్త విషయాలను సాధించబోతున్నామని, లైఫ్ యొక్క మీనింగ్ తెలుసుకోబోతున్నామని. ఈ నా ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, జై హింద్.